మనం తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకుపోయి ఇంటి దగ్గర అందరికి పంచడం ఎట్లా అనేవాయితూ ఈ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఇండియాకి పోయేటప్పుడు చాక్లెట్లు కొనుక్కొని పోయి పంచడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం ఈ ఆనవాయితీని నెరవేర్చాలని ఇండియాకి వెళ్తున్న మా దోస్తు ఒకరు చాక్లెట్లు కొందామంటే స్టోర్ కి వెళ్ళిన ఒక్కటా రెండా గ్రాసరీస్ నుంచి మొదలు పెడితే క్లాత్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని ఉన్నాయి ఈ స్టోర్ లో. చాలా పెద్ద. కానీ మనకు కావాల్సింది ఓన్లీ చాక్లెట్స్ కాబట్టి చాక్లెట్ సెక్షన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయినా. ఒక సెక్షన్ మొత్తం అన్ని చాక్లెట్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి లుక్ వేసుకోండి. మేము కూడా ఫస్ట్ అన్ని చాక్లెట్స్ మీద ఒక లుక్ వేసినాం అన్నమాట. ఏమేమి తీసుకోవాలనేది అనలైజ్ చేసుకున్నాం. తెలుసు కదా మన స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయి. కొత్తగా ఉండాలి, ఇండియాలో దొరకద్దు, బడ్జెట్ లో ఉండాలి, ఎక్కువ ప్రైస్ అవ్వద్దు, టేస్ట్ మంచిగా ఉండాలి, అందరికి నచ్చాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎక్కువ చాక్లెట్స్ కూడా రావాలి. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోయి సెలెక్షన్ మొదలు పెట్టేశాం. మనం కేరళకు, ఊటీకి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ పర్ గ్రాము లేకపోతే 100 grams కింద అని అమ్ముతారు కదా, అట్లనే ఇక్కడ కూడా అమ్ముతారు అన్నమాట. కావాలనుకున్న వాళ్ళు అట్లా గ్రామ్స్ రూపంలో కూడా తీసుకుంటారు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఆ కేటగిరీ కాదు, మనం అన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం. కానీ భలే ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి. బాటిల్ ఎంత క్యూట్ గా ఉన్నాయి. ఈ బొమ్మలు అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కూడా. అయినా ఇంత క్యూట్ క్యూట్ ఉన్నవి నాకే నచ్చినప్పుడు పిల్లలకు నచ్చవాలేండి. సక్సెస్ఫుల్ గా మనం వచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఈ బాస్కెట్ ని నింపేసుకొని వెళ్ళిపోయామన్న. ఇంతకీ చాక్లెట్స్ అంటే మీకు ఇష్టమా? నాకైతే పిచ్చ పిచ్చ ఇష్టం. చాక్లెట్స్ ఇస్తారా? ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.